Welcome to Current Affairs discussion. Today we are going to discuss April 24 to 30 Part 2 Current Affairs. Moving to first question. In fact, Part 1 10 questions discussed chesam, and this is overall 11th question. Here, which bank has recently introduced a suite of financial products including banking industry's first ATM insurance? Right. యాక్చువల్గా మనం ఏదైనా ఏటీఎం మెషిన్ని విజిట్ చేసి క్యాష్ విత్డ్రాల్ చేస్తాం, మనీ డిపాజిట్ చేస్తాం, ఓటీపీ చేంజ్ చేస్తాం, పిన్ చేంజ్ చేస్తాం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ పెడతాం, చెక్ బుక్కి రిక్వెస్ట్ పెడతాం, లైక్ ఇలా మొబైల్ రీఛార్జెస్ ఇలాంటి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా పర్ఫామ్ చేస్తూ ఉంటాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఏటీఎంని లాంచ్ చేసింది. ఏ ఫ్యూచర్తో అంటే ఆ ఏటీఎంని విజిట్ చేసి మన డెబిట్ కార్డ్తో ఏటీఎం నుంచే ఇన్సూరెన్స్ పాలసీస్ని పర్చేస్ చేసుకునే కైండ్ ఆఫ్ ఆప్షన్ని ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేసినటువంటి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఏది అంటే దట్ ఈస్ ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ద ఆప్షన్స్, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. దీంతోపాటు క్రెడిట్ కార్డ్స్ కూడా ఒక 2 లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో దిస్ వన్ నోమో కార్డు, నో మిస్సింగ్ అవుట్ క్రెడిట్ కార్డు. ఇది బ్యాంక్తో ఎవరికైతే సిబిల్ స్కోర్ చాలా లో ఉంటుందో, నార్మల్గా సిబిల్ స్కోర్ బట్ వి కాల్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ కోసము నార్మల్గా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ని అడుగుతాయి. అంటే క్రెడిట్ స్కోరు ఏ పర్సన్స్కి అయితే చాలా లో ఉంటుందో అలాంటి పర్సన్స్కి లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ప్రొవైడ్ చేయరు. బట్ ఈ క్రెడిట్ కార్డ్ ఏంటంటే కస్టమరు బ్యాంక్ దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేసి ఎంతైతే అమౌంట్కి ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేస్తారో దానికి ఈక్వల్ అయ్యే విధంగా క్రెడిట్ కార్డ్ లిమిట్ని కూడా ప్రొవైడ్ చేసే కాన్సెప్టే దిస్ వీళ్ళు ఇనిషియేట్ చేసినటువంటి థింగ్. దట్ ఈస్ నోమో అండ్ ఏయూ స్పోంట్ రూపే క్రెడిట్ కార్డు. సో ఓవరాల్ ఈ క్వశ్చన్లో ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ 2 క్రెడిట్ కార్డ్స్ లాంచ్ చేశారు. దట్ ఈస్ వన్ నోమో క్రెడిట్ కార్డు, ఇంకోటి ఏయూ స్పోంట్ రూపే క్రెడిట్ కార్డు. దీనికోసము వీసా యాజ్ వెల్ యాజ్ ఎన్పిసిఐతో పార్ట్నర్షిప్ అయింది ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంకు. అండ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ టైము ఇండియాలో ఏటీఎం మెషిన్ ద్వారా ఇన్సూరెన్స్ని పర్చేజ్ చేసుకునే కైండ్ ఆఫ్ ఫ్యూచర్ని ఇనిషియేట్ చేసినటువంటి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఇది. దట్ ఈస్ ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంకు, జైపూర్ రాజస్థాన్లో ఉంటుంది. రిమైనింగ్ బ్యాంక్స్ హెడ్ క్వార్టర్స్ చూస్తే క్యాపిటల్ స్మాల్ ఫినాన్స్ బ్యాంకు, ఇది ఇండియాలోనే ఫస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంకు, జలంధర్ పంజాబ్లో ఉంటుంది, సూర్యోదయ్ ముంబైలో ఉంటుంది, ఈక్విటాస్ చెన్నైలో ఉంటుంది. అండ్ ఏయూ మన క్వశ్చన్కి ఆన్సర్ దట్ ఈస్ జైపూర్ రాజస్థాన్, ఉజ్జీవన్ బెంగళూరులో ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ప్రజెంట్ మన ఇండియాలో 11 స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఉన్నాయి. రీసెంట్గానే ఫిన్కేర్ బెంగళూరు బేస్డ్ ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో మర్జ్ అప్ అయింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 11th క్వశ్చన్. 12th క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ రిలీజ్డ్ ఇట్స్ క్లైమేట్ స్ట్రాటజీ 2030 డాక్యుమెంట్ టు ప్రమోట్ గ్రీన్ ఫైనాన్సింగ్? రైట్. రీసెంట్గా ఒక ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను 2030 క్లైమేట్ స్ట్రాటజీ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంట్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రమోట్ గ్రీన్ ఫైనాన్సింగ్, అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్కి ఫినాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడమే ఈ పర్టికులర్ స్ట్రాటజీ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. అండ్ ఎస్, దట్ ఈస్ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇట్స్ హెడ్ క్వార్టర్ రిసర్చ్ ముంబై. సో ఏ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ రీసెంట్గా క్లైమేట్ స్ట్రాటజీ 2030 డాక్యుమెంట్ని లాంచ్ చేసింది టు ప్రమోట్ గ్రీన్ ఫైనాన్సింగ్ అంటే నాబార్డ్ హెడ్ క్వార్టర్ ముంబై, ఎస్టాబ్లిష్మెంట్ 12th July 1982 అండర్ ద రికమెండేషన్ బేసిస్ ఆఫ్ శివరామన్ కమిటీ. ఓకే, ఏ కమిటీ రికమెండేషన్ బేస్ ఎస్టాబ్లిష్ అయిందంటే శివరామన్ కమిటీ. ఓకే, రైట్. అండ్ ప్రెజెంట్ నాబార్డ్కి చైర్మన్ దిస్ గై షాజీ కేవి. అండ్ దిస్ ఇస్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ వరల్డ్ ఎర్త్ డే లాంచ్ చేయడం జరిగింది. వరల్డ్ ఎర్త్ డే 22nd April. రైట్. అండ్ ఏ ఆబ్జెక్టివ్తో, ఏ పిల్లర్స్తో ఈ పర్టికులర్ క్లైమేట్ స్ట్రాటజీ 2030 లాంచ్ చేయడం జరిగిందంటే లుక్ అట్ హియర్, యాక్సిలరేటింగ్ గ్రీన్ లెండింగ్ అక్రాస్ సెక్టార్స్. ఆల్ సెక్టార్స్లో కూడా గ్రీన్ లెండింగ్ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో. నెక్స్ట్, ప్లేయింగ్ ఎ బ్రోడర్ మార్కెట్ మేకింగ్ రోల్, ఇంటర్నల్ గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాబార్డ్ ఆఫీసెస్ అన్నింటినీ కూడా రెన్యూబుల్ ఎనర్జీస్ నుండే ప్రొడ్యూస్ అవుతున్న ఎలక్ట్రిసిటీని యూజ్ చేసే విధంగా కావచ్చు, స్ట్రాటజిక్ రిసోర్స్ మొబిలైజేషన్, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా దిస్ క్లైమేట్ స్ట్రాటజీ 2030 డాక్యుమెంట్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్. ఎవరు రిలీజ్ చేశారంటే నాబార్డ్ చైర్మన్ షాజీ కేవి. అండ్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ వరల్డ్ ఎర్త్ డే. అండ్ ఎర్త్ డే థీమ్ ఆల్రెడీ చెప్పాం లాస్ట్ క్లాస్లోని, ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అని. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. రైట్. 13th క్వశ్చన్, జస్ట్ గో త్రూ దట్ క్వశ్చన్.
ద డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవాన్సెస్, ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డిపార్ట్మెంట్. దాన్ని ఎంఓయూ విత్ ది సైన్డ్ ఎంఓయూ విత్ ది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఆఫ్ విచ్ కంట్రీ, ఒక కంట్రీ యొక్క సివిల్ సర్వీసెస్తో ఎంఓయూ కుదుర్చుకుంది. ఎందుకో చూస్తే ఫర్ ద కోఆపరేషన్ ఇన్ హెచ్ఆర్డి, దట్ ఈస్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్ సివిల్ సర్వీస్ ఫర్ ద నెక్స్ట్ 5 years. నెక్స్ట్ 5 yearsలో మన ఇండియన్ దిస్ డిపార్ట్మెంట్ డిఏఆర్పిజి స్టాండ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవాన్సెస్ ఒక కంట్రీ యొక్క మినిస్ట్రీ ఆఫ్ సివిల్ సర్వీసెస్తో 5 years పాటు ఎంఓయూ కుదుర్చుకుంది. యాజ్ పర్ దిస్ ఎంఓయూ మనం వాళ్ళు మ్యూచువల్గా ఈ పర్టికులర్ సెగ్మెంట్స్లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సివిల్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోఆపరేషన్ ఇచ్చుకునే ఆబ్జెక్టివ్తో ఎస్ ద కంట్రీ ఈస్ Cambodia, and Cambodia capital already given here. This is the capital, Phnom Penh, and this is the currency, Cambodian riel. Okay, capital Phnom Penh, currency Cambodian riel, RIEL, right? And one more major objective of this particular MOU is, if you look at here, it aims for digitally empowered citizen and digitally transformed institutions. ఆ కంట్రీస్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ని డిజిటల్గా ట్రాన్స్ఫార్మ్ చేయడం, అండ్ ఎలాగైతే మనం ఇక్కడ ప్రతి చిన్న ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్కి కూడా డిజిటల్గానే పేమెంట్స్ని ప్రాసెస్ చేస్తున్నాము, సో ఇన్ ద సేమ్ మేనర్ డిజిటల్గా ఆ కంట్రీ యొక్క సిటిజన్స్ కూడా ఎంపవర్మెంట్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ ఎంఓయూ వర్క్ చేస్తుంది. అండ్ ఎక్కడుంది కంబోడియా లొకేషన్ అంటే, మన లొకేషన్ ఇక్కడ ఉంది, మనకి ఈస్ట్లో ఉంది కంబోడియా, ఇది కూడా ఏషియన్ కంట్రీ, రైట్? సింప్లీ ఈ క్వశ్చన్లో మన ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవాన్సెస్ ఒక కంట్రీ యొక్క మినిస్ట్రీ ఆఫ్ సివిల్ సర్వీసెస్తో ఎంఓయూ కుదుర్చుకుంది. ఆ కంట్రీ కంబోడియా. ఓకే, ఎందుకోసము? ద కోఆపరేషన్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ఆర్డి అండ్ సివిల్ సర్వీసెస్ ఫర్ ద నెక్స్ట్ 5 years. అలాంగ్ విత్ దట్ ఆ కంట్రీ యొక్క సిటిజన్స్ని డిజిటల్గా ట్రాన్స్ఫార్మ్ చేసే ఆబ్జెక్టివ్తో, ఎంపవర్మెంట్ చేసే ఆబ్జెక్టివ్తో, అండ్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ని కూడా డిజిటల్గా ట్రాన్స్ఫర్మేషన్ చేసే ఆబ్జెక్టివ్ దిస్ ఎంఓయూ వర్క్ చేస్తుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ దట్ క్యాపిటల్, దట్ కరెన్సీ ఆల్రెడీ ఐ గివెన్. Cambodian riel is the currency, whereas Phnom Penh is the capital. Okay, right, that's all about that question. Moving to 14th question. 14th question ఏంటంటే, which spacecraft of NASA, National Aeronautics Space Administration, Washington DC headquarters, sent an update status of its onboard engineering systems for the first time in the last 5 months, right? ఇది very interesting thing, this question. NASA వాళ్ళు, if you look at here, 1977లో, okay, 1977, you can see here, ఇది ఒక స్పేస్ క్రాఫ్ట్, నేము Voyager 1. 1977 September 5th Voyager ప్రోగ్రామ్ కింద యాక్చువల్గా ట్విన్ స్పేస్ క్రాఫ్ట్స్, ఒకటి Voyager 1, ఒకటి Voyager 2 సెండ్ చేయడం జరిగింది. ఫస్ట్ Voyager 2 పంపారు, అండ్ ఆఫ్టర్ Voyager 2 దెన్ Voyager 1ని లాంచ్ చేయడం జరిగింది. ఈ రెండు ప్రజెంట్ మన హ్యూమన్స్ సెండ్ చేసినటువంటి స్పేస్ ప్రోబ్స్లో, స్పేస్ క్రాఫ్ట్స్లో సన్ యొక్క హీలియోస్పియర్ని దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి వెళ్ళేటువంటి ఓన్లీ 2 ఆబ్జెక్ట్స్. ఏంటి హీలియోస్పియర్, ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటే, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, సన్ మన స్టారు ఇక్కడ ఉన్నారు, అండ్ సన్ చుట్టూ రొటేట్ అవుతున్నటువంటి ఆల్ ప్లానెట్స్ ఇవన్నీ కూడా ఎర్త్, మార్స్, జూపిటర్, యూ కెన్ సీ లైక్ దట్. సో ఏదైతే సన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంపాక్ట్ ఉంటుందో, ఓకే, ఎంత రేడియస్ అయితే సన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంపాక్ట్ ఉంటుందో ఆ ఏరియాని హీలియోస్పియర్ అంటాం. అండ్ వన్స్ ఏదైనా ఆబ్జెక్ట్ ఈ సన్ గ్రావిటేషనల్ ఫోర్స్ నుండి అవుట్ సైడ్ వెళ్ళిపోతే సన్ యొక్క ఇంపాక్ట్ ఏమి ఉండదు. అలా అంటే ఇది మన సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టమ్ కాకుండా అవుట్ సైడ్ సోలార్ సిస్టంలోకి ఇప్పటికీ, దట్ ఈస్ మన సోలార్ సిస్టమ్ యొక్క అవుట్ సైడ్ బౌండరీస్ని ఏమంటామంటే ఇంటర్స్టెల్లార్ స్పేస్ ఆర్ ఇంటర్స్టెల్లార్ మీడియం అంటాం. మనలాంటి సోలార్ సిస్టమ్స్ మన యూనివర్స్లో నియర్లీ 200 బిలియన్ సోలార్ సిస్టమ్స్ ఉన్నాయంట. 1 బిలియన్ అంటేనే 100 కోట్లు, ఇంకా 200 బిలియన్ అంటే ఎన్ని సోలార్ సిస్టమ్స్ ఉన్నాయో. అండ్ ఆల్ దట్ సోలార్ సిస్టమ్స్లో మేబీ అట్లీస్ట్ ప్రతి బిలియన్లో ఒక సోలార్ సిస్టంలో అయినా మనలాంటి హ్యూమన్సే వేరే చోటు కూడా ఉండొచ్చు. దట్స్ వాట్ ప్యారలల్ యూనివర్స్ అంటాం. సో అలాంటి వాటిని స్టడీ చేయడం కోసమే ఇంటర్స్టెల్లార్ మీడియంలోకి మనిషి పంపినటువంటి హ్యూమన్స్ ఏం చేసినటువంటి ఓన్లీ 2 స్పేస్ ప్రోబ్స్ ఏంటంటే, ఒకటి Voyager 1, ఇంకోటి Voyager 2. ప్రెజెంట్ అయితే దట్ Voyager 1 ఎక్కడుందో చూస్తే ఒకసారి, యాక్చువల్గా సన్కి ఎర్త్కి ఉన్న డిస్టెన్స్ని, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఇమేజ్, యా, ఇక్కడ సన్ ఉంది, ఎర్త్ ఇక్కడ ఉంది కదా, ఈ డిస్టెన్స్ని 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారు.
the different distance between sun and earth is nothing but 1 astronomical unit. అలాంటి ఏయూస్ని దిస్ వోయేజర్ 1 ఎన్ని ఏయూస్ వెళ్ళిందో చూస్తే దట్ ఈస్ నియర్లీ 162.7, అది కూడా యాజ్ ఆఫ్ మే. అండ్ మనం మేలోనే ఉన్నాం. మే మంత్ వరకు అంటే రీసెంట్ అప్డేట్ వరకు ఇంత డిస్టెన్స్ జర్నీ చేసింది. ఇది ఎంత స్పీడ్తో వెళ్తుంది అంటే 65,000 km/h అంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది అవుట్ సైడ్ ఆఫ్ మన సోలార్ సిస్టము. అండ్ ఈ వోయేజర్ 1 నాసాతో ఏ నెట్వర్క్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటుందంటే నాసా డిఎస్ఎన్ నెట్వర్క్. వాట్ ఈజ్ నాసా డిఎస్ఎన్ అంటే నాసా డీప్ స్పేస్ నెట్వర్క్. నాసా వాళ్ళు సెండ్ చేసే సిగ్నల్స్ ఈ వోయేజర్ 1 రీచ్ అవ్వడానికి నియర్లీ 22.5 hours టైం పడుతుంది. అంటే మనం ఎర్త్ పైన సిగ్నల్ని సెండ్ చేస్తే మళ్ళీ ఆల్మోస్ట్ 1 day తర్వాత వోయేజర్ 1ని రీచ్ అయ్యి ఆ వోయేజర్ 1 మళ్ళీ రీప్లే అవ్వడం జరుగుతుంది. అంత లాంగ్ డిస్టెన్స్లో ఉంది, అంత లార్జ్ డిస్టెన్స్లో ఉంది ఎర్త్ నుంచి ఇది. అండ్ లాస్ట్ నవంబర్లో 2023 నవంబర్లో ఈ వోయేజర్ 1 నాసాతో కమ్యూనికేషన్ కట్ అయింది. అండ్ మళ్ళీ సైంటిస్టులు ఆ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అదే ఇప్పుడు న్యూస్లో ఉంది. దట్స్ వాట్ ఇఫ్ లుక్ ఎట్ ద క్వశ్చన్ హియర్. విచ్ స్పేస్ క్రాఫ్ట్ ఆఫ్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, దట్ ఈస్ వోయేజర్ 1. కరెక్ట్ ఆన్సర్ ఈస్ వోయేజర్ 1. Very important question this one. And space has recently sent an update status of its onboard engineering systems for the first time in 5 months. అంటే నవంబర్లో కట్ అయింది. అండ్ నౌ ఆల్మోస్ట్ రీసెంట్గానే ఏప్రిల్ మంత్లో నాసాకి సిగ్నల్ పంపడం జరిగింది. సిగ్నల్ పంపితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ వోయేజర్ 1. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ఇది ఒక స్పేస్ ఏజెన్సీ, రాకెట్ ల్యాబ్, అమెరికాకి చెందినటువంటి ఒక స్పేస్ ఏజెన్సీ. దాన్ని రాకెట్ ల్యాబ్, ఇంటర్నేషనల్ కంపెనీ ఆర్ ఎలక్ట్రాన్ రాకెట్ ఇలా మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఈ రాకెట్ ల్యాబ్ రీసెంట్గా 2 శాటిలైట్స్ని పంపడం జరిగింది స్పేస్లోకి. ఒకటి నాసా వాళ్ళ శాటిలైట్, ఇంకోటి నాసా వాళ్ళ శాటిలైట్ నేమ్ ఏమో దిస్ వన్ ACS-3. ACS-3 అంటే అడ్వాన్స్డ్ కాంపోజిట్ సోలార్ సెల్ సిస్టమ్. అండ్ వన్ మోర్ దిస్ వన్ సౌత్ కొరియా వాళ్ళ యొక్క శాటిలైట్ నియాన్ శాటిలైట్ 1 అండర్ ది బిగినింగ్ ఆఫ్ ద స్వామ్. దిస్ ద మిషన్ నేమ్. మిషన్ నేమ్ ఏంటంటే బిగినింగ్ ఆఫ్ ది స్వామ్ మిషన్ ఫ్రమ్ రాకెట్ ల్యాబ్ లాంచ్ కాంప్లెక్స్ 1 ఇన్ మహియా, న్యూజిలాండ్. ఓకే, రైట్. సో లాంచింగ్ స్టేషన్ న్యూజిలాండ్లో ఉన్నా కూడా బట్ దిస్ ఈజ్ అమెరికన్ స్పేస్ కంపెనీ. ఇక్కడ క్వశ్చన్ సింపుల్గా చెప్పాలంటే 15th క్వశ్చన్లో ఎలాగైతే స్పేస్ ఎక్స్, జెఫ్ బెజోస్ ఫౌండ్ చేసిన బ్లూ ఆరిజన్, ఎలన్ మస్క్ ఫౌండ్ చేసిన స్పేస్ ఎక్స్, ఇవన్నీ కూడా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ కదా. నాసా, ఇస్రో, రాస్కోస్మాస్, చైనీస్ నేషనల్ స్పేస్ అకాడమీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఓన్డ్. బట్ స్పేస్ ఎక్స్ కానీ, బ్లూ ఆరిజన్ కానీ, ఇప్పుడు దిస్ వన్ ఆల్సో అలాంటి ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అయ్యే రాకెట్ ల్యాబ్ USA, వీళ్ళు రీసెంట్గా ఈ మిషన్ ద్వారా, మిషన్ ఏంటి, బిగినింగ్ ఆఫ్ ద స్వార్మ్ మిషన్. ఈ మిషన్ ద్వారా నాసాకి సంబంధించిన ఒక శాటిలైట్ని, సౌత్ కొరియాకి సంబంధించిన ఇంకో శాటిలైట్ని పంపారు. సౌత్ కొరియా శాటిలైట్ పేరు నియాన్ శాటిలైట్ 1. ఇది లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి పంపడం జరిగింది టు అబ్జర్వ్ ఎర్త్ ఇన్ ఏ బెటర్ మేనర్, సో దట్ వెదర్ ఫోర్కాస్టింగ్ కానీ, బెటర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ, ఇంటర్నెట్ స్పీడ్ ఇంప్రూవ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా సౌత్ కొరియా గవర్నమెంట్ వాళ్ళ బెనిఫిట్ కోసము వీళ్ళ ఈ స్పేస్ కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళ శాటిలైట్ని పంపడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నాసా వాళ్ళ శాటిలైట్, దాని పేరు అడ్వాన్స్డ్ కాంపోజిట్ సోలార్ సెల్ శాటిలైట్ సిస్టమ్. ఏంటి దిస్ నాసాస్ ACS-3 అంటే ఇఫ్ యు లుక్ అట్ హియర్, NASA's ACS-3 is a technology demonstration of a new materials that use sunlight to propel a spacecraft. ఒక స్పేస్ క్రాఫ్ట్ని నడపడానికి ఫ్యూయల్ అవసరం కదా, ఆ ఫ్యూయల్ సన్లైట్ ద్వారా జనరేట్ చేసి, అంటే ఎనర్జీని సన్లైట్ ద్వారా జనరేట్ చేసే టెక్నాలజీ ఈ శాటిలైట్ వర్క్ చేస్తుంది. ఓకే, నాసా ACS-3 is a technology demonstration of new materials that use sunlight to propel a spacecraft. Whereas Neon satellite గురించి చెప్పా, ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ equipped with a high resolution optical camera designed to monitor the natural disasters along the Korean peninsula by pairing its images with AI with an aim to build the Neon satellite constellation. Other Neon satellites are planned to be launched in 26 and 27. ఇప్పుడు ఒకటైతే లాంచ్ చేశారు, మేబీ 26లో 27లో ఇదే నియాన్ శాటిలైట్ సిరీస్లో ఒక కాన్స్టలేషన్ని ఫామ్ చేయబోతున్నారు. ఓకే, రైట్. సో సింప్లీ ఇక్కడ కాన్స్టలేషన్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ పర్పస్కి వర్క్ చేసే శాటిలైట్స్. ఇక్కడ ఏంటి పర్పస్ ఏంటి, సౌత్ కొరియా యొక్క పర్పస్ న్యాచురల్ డిజాస్టర్స్ని
అండ్ కొరియన్ పెనిన్సులాని అబ్జర్వ్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ శాటిలైట్ వర్క్ చేస్తుంది. అండ్ ACS-3 దట్ ఈస్ అడ్వాన్స్డ్ కాంపోజిట్ సోలార్ సెల్ సిస్టమ్ యొక్క పర్పస్ ఏంటి అంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ని ప్రపల్ చేయడానికి ఎనర్జీ అవసరం కదా, ఆ ఎనర్జీని సన్లైట్ ద్వారా జనరేట్ చేసే కైండ్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం ఈ శాటిలైట్ నాసా పంపడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్, 15th క్వశ్చన్. లెట్ మీ గివ్ వన్ టైమ్ రివిజన్. ఒక స్పేస్ ఏజెన్సీ కాల్డ్ రాకెట్ ల్యాబ్ USA వాళ్ళు రీసెంట్గా 2 శాటిలైట్స్ని పంపారు. ఒకటి నాసా వాళ్ళది, ఇంకోటి సౌత్ కొరియా వాళ్ళది. ఏ మిషన్ ద్వారా? బిగినింగ్ ఆఫ్ ద స్వాబ్ మిషన్ ద్వారా. నియాన్ సాట్ ఎర్త్ని అబ్జర్వేషన్ చేసే శాటిలైట్. ఏ కంట్రీది? సౌత్ కొరియాది. వెరాజ్ దిస్ ACS-3 దట్ ఈస్ అడ్వాన్స్డ్ కాంపోజిట్ సోలార్ సెల్ సిస్టమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ నడవడానికి ఎనర్జీ అవసరం కదా, ఆ ఎనర్జీని సన్లైట్ ద్వారా ప్రొడ్యూస్ చేసుకునే టెక్నాలజీని డెవలప్మెంట్ కోసమే అడ్వాన్స్డ్ కంపోజిట్ సోలార్ శాటిలైట్ సిస్టమ్ని నాసా తరపున రాకెట్ ల్యాబ్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. ముందు నెక్స్ట్ క్వశ్చన్ 16th one. జస్ట్ గో టు ద క్వశ్చన్. who has been recently reappointed as the Deputy Governor of RBI for a period of 1 year with effect from May 3rd, 2024. Right. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. వీళ్ళల్లో 2 మెంబర్సు ఇంటర్నల్గా RBI ఎంప్లాయీసే అపాయింట్ అవుతారు ప్రమోషన్ ద్వారా. ఒక పర్సన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి కదా 12, ఆ బ్యాంక్స్ యొక్క చైర్మన్ని MD అండ్ CEOని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ 1 పర్సన్ అవుట్ సైడరు ఎకనామికల్ ఎక్స్పర్ట్ ఉంటారు. ఇలా 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ఈ 4 కూడా RBI గవర్నర్ కింద వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళ మినిమం టెన్యూర్ 3 years ఉంటుంది. అండ్ అపాయింట్మెంట్ రెన్యువల్ డిపెండింగ్ అపాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విష్ బేస్ చేసుకుని ఎక్స్టెన్షన్ ఇస్తూ ఉంటారు. ఏ యాక్ట్ ఏ సెక్షన్ ప్రకారం RBI గవర్నర్ని యాజ్ వెల్ యాజ్ నేను RBI గవర్నర్ అనట్లా RBI గవర్నర్ ప్లస్ డిప్యూటీ గవర్నర్ని ఏ యాక్ట్ ఏ సెక్షన్ ప్రకారం అపాయింట్ చేస్తారంటే సెక్షన్ నెంబర్ 8(1)(a) ఆఫ్ RBI 1934. ఈ యాక్ట్ ఈ సెక్షన్ బేస్ చేసుకుని సెక్షన్ 8(1)(a) ఆఫ్ RBI 1934 బేస్ చేసుకుని అపాయింట్ చేస్తారు ఫర్ మినిమం 3 years. అండ్ ఎక్స్టెన్షన్స్ కూడా అదే యాక్ట్ బేస్ చేసుకొని ఇస్తారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఏ పర్సనాలిటీకి 3 years కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చారంటే టి రవిశంకర్. అదర్ 3 పర్సనాలిటీస్ ఆల్సో మీరు చూస్తే ఇక్కడ MD పాత్ర, మైకేల్ దేబవ్రత పాత్ర, M రాజేశ్వరరావు అండ్ స్వామినాథన్ జానకిరామన్. ఎగ్జామ్లో రీసెంట్గా ఏ RBI డిప్యూటీ గవర్నర్ని రీఅపాయింట్మెంట్ చేశారు. ఆప్షన్స్ 4 కూడా సేమ్ ప్రజెంట్ ఉన్న RBI డిప్యూటీ గవర్నర్స్ ఇచ్చి MD పాత్ర, రాజేశ్వరరావు, స్వామినాథన్ జానకిరామన్ అని చెప్పి దెన్ టి రవిశంకర్ అని కూడా ఇవ్వచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. రీసెంట్గా అపాయింట్ అయిన పర్సనాలిటీ ఎవరు అంటే టి రవిశంకర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్ ఆర్ RBI డిప్యూటీ గవర్నర్స్ అంటే ఆల్ 4 వస్తారు. ఎవరు వాళ్ళు? టి రవిశంకర్, MD పాత్ర, M రాజేశ్వరరావు అండ్ స్వామినాథన్ జానకిరామన్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. బట్ రిమెంబర్ ఏ సెక్షన్ ప్రకారం అపాయింట్ చేస్తారు అంటే సెక్షన్ 8(1)(a) ఆఫ్ RBI 1934. రైట్. నౌ మూవింగ్ టు 17th క్వశ్చన్. Yes, 9th edition of T20 World Cup. If you look at this question, name the sports personality who has recently been appointed as the brand ambassador of the, remember the edition number, 9th edition of ICC Men's T20 World Cup 2024, which will be held in West Indies as well as అమెరికా. ఓకే, ఎక్కడ జరగబోతుంది? అది కూడా జూన్ మంత్ నుంచి జూన్ 1st నుంచి 29th వరకు. ఏ కంట్రీస్లో అంటే వెస్ట్ ఇండీస్, యునైటెడ్ స్టేట్స్ కలిపి కంబైన్డ్గా అమెరికాలో ఫస్ట్ టైం ఇలా క్రికెట్ ఈవెంట్ జరగడం. అండ్ ఇది ఓవరాల్గా 9th ఎడిషన్. అండ్ ఇప్పటికీ జరిగిన ఎడిషన్స్లో ఇండియా ఒకే ఒకసారి విన్ అయింది. అది ఫస్ట్ ఎడిషన్లో 2007 ఇయర్లో బై డిఫీటింగ్ పాకిస్తాన్. ఓకే, ఓన్లీ 1 time మాత్రం మనం విన్ అయ్యాం. అండ్ ఎస్, ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరు అంటే హుస్సేన్ బోల్ట్తో పాటు ఇంకొక 3 ఓవరాల్గా 3 పర్సనాలిటీస్. ఆ 3 పర్సనాలిటీస్ మన ఇండియా నుంచి ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, ఫార్మర్ ప్లేయర్, అండ్ వన్ మోర్ గై క్రిస్ గేల్. ఓకే, రైట్. సో ఇఫ్ యూ లుక్ అట్ హియర్, క్రిస్ గేల్, హుస్సేన్ బోల్ట్ అండ్ యువరాజ్ సింగ్, వీళ్ళు ముగ్గురు కూడా T20 వరల్డ్ కప్కి 9th ఎడిషన్ వరల్డ్ కప్కి బ్రాండ్ అంబాసిడర్గా వర్క్ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురులో 2 క్రికెటర్సే. ఒక పర్సన్ అథ్లెట్, జమైకాన్ అథ్లెట్ హుస్సేన్ బోల్ట్, చెప్పాల్సిన పని కూడా లేదనుకుంటా. 8 time ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నరు. ఆయన నేమ్ పైనే సో మెనీ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ దట్ వరల్డ్ రికార్డ్స్ హియర్, హుస్సేన్ బోల్ట్ currently holds world records in 100 meter, 200 meter and 4x100 meter relay లో ఆల్సో.
with respect to times. Okay, so that's all about this particular question. Simply T20 World Cup 9th edition ki West Indies America host చేయబోతున్న 9th edition ki brand ambassadors యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ అండ్ ఉసేన్ బోల్ట్. ఉసేన్ బోల్ట్ ఫ్రమ్ జమైకా అండ్ రిమైనింగ్ 2 పర్సనల్ క్రికెటర్స్. అండ్ ఫస్ట్ ఎడిషన్ 2007లో జరిగింది, సౌత్ ఆఫ్రికాలో జరిగింది, అండ్ ఇండియా ఇస్ ద విన్నర్ బై డిఫీటింగ్ పాకిస్తాన్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ముందు నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 18th one. యా, రీఅపాయింట్మెంట్ వన్ మోర్ టైమ్. ప్రీవియస్గా టీ రవిశంకర్ ఫర్ ఆర్బీ డిప్యూటీ గవర్నర్ పొజిషన్. నౌ ఇది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్కి అమితాబ్ సింగ్ చౌదరిని ఎండి అండ్ సిఓగా రీఅపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఏ బ్యాంక్ అంటే యాక్సిస్ బ్యాంక్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వన్ మోర్ థింగ్, ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుకి ఎండి అండ్ సిఇఓ మ్యాక్సిమం టెన్యూర్ 70 years. రిమెంబర్ దట్ థింగ్ ఆల్సో, 70 years ఉండొచ్చు. ఓకే, రైట్. కంటిన్యూస్గా 15 years ఉండొచ్చు మ్యాక్సిమం. ఓవరాల్ ఇది రిటైర్మెంట్ ఏజ్, 70 years ఇస్ ద రిటైర్మెంట్ ఏజ్. టెన్యూర్ మ్యాక్సిమం 15 years దాటకూడదు. ఓకే, దీస్ థింగ్స్ యూ షుడ్ రిమెంబర్. ఏ బ్యాంకు? యాక్సిస్ బ్యాంక్, ముంబై హెడ్ క్వార్టర్. ప్రీవియస్ ఎండి అండ్ సిఇఓకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు, పేరు అమితాబ్ సింగ్ చౌదరి. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ 19th క్వశ్చన్. 19th క్వశ్చన్ ఏంటంటే, నాబార్డుకున్న సబ్సిడరీస్లో ఒక ఎన్బిఎఫ్సి దట్ ఈస్ నాఫిన్స్ పైన నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెనాల్టీ ఇంపోజ్ చేసింది. ఎంత పెనాల్టీ అంటే 10 lakhs రూపీ. ఎందుకంటే ఈ నాఫిన్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే, మన ఇండియాలో రూరల్ డెవలప్మెంట్ కోసము నాబార్డ్ ఎస్టాబ్లిష్ అయింది కదా, ఆ నాబార్డ్ సబ్సిడరీ ఈ నాఫిన్స్ రూరల్ ఏరియాస్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, జాయింట్ లైబిలిటీ గ్రూప్స్కి లోన్స్ ఇస్తూ ఉంటుంది వెరీ అఫోర్డబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి. వీళ్ళు చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే, వీళ్ళు లెండ్ చేస్తున్నటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోన్స్కి ఇన్సూరెన్స్ కంపెనీగా ఒక పర్టికులర్ కంపెనీ మాత్రమే రికమెండ్ చేస్తూ పార్షియాలిటీ చూపించారని చెప్పి నాబార్డు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాఫిన్స్ పైన పెనాల్టీ ఇంపోజ్ చేసింది. ఎంత అమౌంట్ అంటే 10 lakhs రూపీ. ఓకే, నాబార్డ్కి టోటల్గా 7 సబ్సిడరీస్ ఉన్నాయి. ఆ 7 సబ్సిడరీస్ గురించి కూడా ఇక్కడ నేను ఇచ్చాను జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. ఇప్పుడు న్యూస్లో ఉంది ఇది నాఫిన్స్, దీనిపైన పెనాల్టీ వేసింది ఆర్బీ 10 lakhs రూపీ. ఎందుకంటే రీజన్ చెప్పాను. అండ్ రిమైనింగ్ నాప్ కిసాను, నాప్ సమృద్ధి, నాప్ ఫౌండేషను, నాప్ కన్సల్టెన్సీ సర్వీసెస్, నాప్ వెంచర్స్, నాప్ సంరక్షణ్, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. టోటల్గా నాబార్డ్కి 7 సబ్సిడరీస్ ఉన్నాయి. అదే ఆర్బీఐకి అయితే 5 సబ్సిడరీస్ ఉన్నాయి. ఏంటవి? డిఐ, సిజిసిఐ, భారతీయ రిజర్వ్ బ్యాంక్, నోట్, ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ REBIT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్, అండ్ ఫైనల్లీ ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్. ఇవి 5 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సబ్సిడరీస్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ముంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 20th క్వశ్చన్. యా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది మాస్టర్ డైరెక్షన్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ 2024? రీసెంట్గా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి సంబంధించి ఏఆర్సీస్కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోడిఫికేషన్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్వశ్చన్ చదవడానికి ముందే, క్వశ్చన్లోకి వెళ్ళడానికి ముందే, ఇండియాలోనే ఫస్ట్ ఏఆర్సీ ఏది అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఏఆర్సీస్ పర్పస్ ఏంటంటే, బ్యాంక్స్ ఇచ్చిన లోన్స్ కన్నా డిఫాల్ట్ అయితే, అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారిన తర్వాత, లోన్స్ కనుక లాస్ అసెట్గా రికగ్నైజ్ చేసిన తర్వాత బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఆ బారోవర్ యొక్క ప్రాపర్టీస్ని అక్వైర్ చేసుకొని ఏఆర్సీస్కి సేల్ చేస్తాయి. ఏఆర్సీస్ బ్యాంక్స్కి మధ్య నెగోషియేషన్ జరిగి సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాల్యూకి వీళ్ళు పర్చేస్ చేస్తారు. ఆఫ్టర్ దట్ వీళ్ళు 18 months తర్వాత రీసేల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సింప్లీ ఏఆర్సీస్ ఏంటంటే బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్స్ని క్లీన్ చేసే కైండ్ ఆఫ్ స్టెప్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో మన ఇండియాలోనే ఫస్ట్ ఏఆర్సీ ఏది అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ముంబైలో ఉంటుంది. నౌ కమింగ్ టు క్వశ్చన్. ఏం అప్డేట్ ఇచ్చింది ఆర్బీఐ అంటే, యాక్చువల్గా యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఏఆర్సీస్ బై March 31st, 2024 అయిపోయిన డేట్ కూడా, టు రీచ్ అ మినిమం నెట్ ఓన్డ్ ఫండ్ ఆఫ్ 200 crores. ఓకే, అండ్ దిస్ ద ఇంపార్టెంట్ 300 crore బై నెక్స్ట్ 2 years. అంటే 2026 2026 March 31st కల్లా ఏఆర్సీస్ కంపల్సరీగా ఎంత క్యాపిటల్ మెయింటైన్ చేయాలి, నెట్ ఓన్డ్ ఫండ్ మెయింటైన్ చేయాలంటే 300 crores. ప్రజెంట్ అయితే ఒక ఏఆర్సీని ఎస్టాబ్లిష్ చేయాలంటే 100 crores ఉండాలి. ఇప్పుడు ఆ నెంబర్ని 300 crores ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఏదైనా కొత్త కంపెనీ కనుక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ సెటప్ చేయాలనుకుంటే ప్రీవియస్గా 100 crores ఉన్నా సరే ఎస్టాబ్లిష్ చేయడానికి పర్మిషన్ ఉండేది. ఇప్పుడు అమౌంట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 300 crores పెంచింది, ఏదైనా న్యూ ఏఆర్సీ అయితే. అదే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏఆర్సీ అయితే 300 crores మార్కుని వాళ్ళు ఎప్పట్లో పర్చేజ్ చేయాలని చెప్పి డెడ్ లైన్ ఇంపోజ్ చేసిందంటే
31st March 2026. ఓకే, ఇంకా 2 years టైం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఏఆర్సీస్ ఏం చేయొచ్చు అంటే దే కెన్ ఇన్వెస్ట్ ఈవెన్ ఇన్ షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్లో, సిడీస్లో, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్లో, అండ్ కార్పొరేట్ బాండ్స్, కమర్షియల్ పేపర్స్. బట్ ద కండిషన్, ఎవరైతే ఈ సిడీస్ని, కార్పొరేట్ బాండ్స్ని, కమర్షియల్ పేపర్స్ని ఇష్యూ చేస్తున్నారో ఆ ఇష్యూ చేసే కంపెనీ యొక్క రేటింగ్ AA కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. అది కూడా ఆ రేటింగ్ ఇచ్చినటువంటి అథారిటీస్, ఏజెన్సీస్ ఖచ్చితంగా మన ఇండియాలో రికగ్నైజ్ చేయబడిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయి ఉండాలి. ఎన్ని ఉన్నాయి మన ఇండియాలో? సిఆర్ఏస్ అంటే 7 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది ఏది అంటే క్రిజిల్, కేర్, ఇక్రా, ఓకే, స్మెరా, ఓకే, బ్రిక్ వర్క్స్, ఇలా 7 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. అండ్ వీటిలో ఏ 2 అయినా కూడా ఇలా కమర్షియల్ పేపర్స్ని, సిడీస్ని ఇష్యూ చేస్తున్న కంపెనీస్కి రేటింగ్ AAA కానీ AA కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఇచ్చి ఉండాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ఏఆర్సీ కూడా క్యాపిటల్ అడిక్వసీ రేషియో, ఇది బెసెల్ నామ్స్లో టర్మ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో, సిఆర్ అంటే ఆ ఆర్గనైజేషన్ యొక్క క్యాపిటల్కి డివైడెడ్ బై వాళ్ళ రిస్క్ వెయిటెడ్ అసెట్కి ఉన్న రేషియో ఇంటూ 100 ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. ఓకే, అది మస్ట్ అండ్ షుడ్ 15% ఉండాలి. ఇది సెపరేట్ టాపిక్, బెసెల్ నామ్స్లో వస్తుంది. ఓకే, క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఈక్వల్స్ టు ఒక ఆర్గనైజేషన్ యొక్క టోటల్ క్యాపిటల్, దట్ ఈస్ టైర్ 1 ప్లస్ టైర్ 2 డివైడెడ్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్ ఇంటూ 100. సో సింప్లీ మన క్వశ్చన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఆర్ ఎంత మెయింటైన్ చేయాలని చెప్పింది? 15%. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 15% ఈక్వల్స్ టు ఆర్డబ్ల్యూఏ, ఆ ఆర్గనైజేషన్స్ యొక్క అసెట్స్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ ఈ వేరియబుల్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఎంత క్యాపిటల్ మెయింటైన్ చేయాలో ఆర్గనైజేషన్స్ ఈజీగా ఒక క్లారిటీలో ఉంటాయి. ఓకే, సో సింప్లీ దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. 20th క్వశ్చన్ ఏంటి? అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాడిఫై చేసిన గైడ్ లైన్స్. ఒక ఏఆర్సీ సెటప్ చేయాలంటే ప్రీవియస్గా 100 కోట్లు ఉంటే సెటప్ చేయడానికి పాసిబిలిటీ ఉండేది. ఇప్పుడు ఆ నెంబర్ని 300 crores ఇంక్రీజ్ చేయడం జరిగింది కొత్త ఏఆర్సీ అయితే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏఆర్సీ అయితే దిస్ ఇయర్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. March 31st, 2024కి 200 crores నెట్ ఓన్డ్ ఫండ్ని, వెరాస్ 2026 March 31st 300 crore మార్క్ని అచీవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్, ఏఆర్సీస్ షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్లో, కమర్షియల్ పేపర్స్లో, సిడీస్లో, కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ బట్ ద రేటింగ్ షుడ్ బి AA కానీ అంతకన్నా ఎక్కువ ఉండాలి బై క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. అండ్ CAR, దట్ ఈస్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఏఆర్సీస్ ఎంత మెయింటైన్ చేయాలంటే 15% కన్నా ఎక్కువ మెయింటైన్ చేయాలి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. మూవింగ్ టు ఆల్ ఆర్ కరెక్టే. అండ్ వన్ మోర్ థింగ్, సర్ఫస్ యాక్ట్ బేస్ చేసుకొని ఏఆర్సీస్ ఎస్టాబ్లిష్ అవుతాయి. దట్ ఈస్ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002 ఈ యాక్ట్ బేస్ చేసుకుని ఎస్టాబ్లిష్ అవుతాయి. దట్స్ వాట్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్. మినిమం క్యాపిటల్ ప్రజెంట్ అయితే ఇంత ఉంది అండ్ ఈ నెంబర్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎంత నెంబర్కి? 100 crores నుంచి 300 crores. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ 21st క్వశ్చన్. 21st క్వశ్చన్ ఏంటంటే గిఫ్ట్ సిటీ. మన ఇండియాలో గిఫ్ట్ సిటీ రెగ్యులేటరీ బాడీ ఎవరు? IFSCA, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ. ఈ గిఫ్ట్ సిటీ అథారిటీ రెగ్యులేటరీ బాడీ IFSCA ఒక కంట్రీ యొక్క క్యాపిటల్ మార్కెట్ అథారిటీతో, క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్తో MOU కుదుర్చుకుంది. ఎందుకంటే టు షేర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్ విత్ ఇన్ ది ఫైనాన్షియల్ అండ్ రెగ్యులేటరీ ఎకోసిస్టమ్. అండ్ ఎస్, దట్ ఈస్ విత్ ద కువైట్. రీసెంట్గా మన ఇండియా, లుక్ అట్ హియర్, మన ఇండియా కువైట్ ఇద్దరూ కలిపి ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ 2.0ని కువైట్ సిటీలో ఆర్గనైజ్ చేశారు. ఈ కాన్ఫరెన్స్లో భాగంగానే ఇండియా సంబంధించినటువంటి గిఫ్ట్ సిటీ రెగ్యులేటర్ IFSCA గాంధీనగర్లో ఉంటుంది హెడ్ క్వార్టర్, అండ్ క్యాపిటల్ మార్కెట్స్ అథారిటీ ఆఫ్ కువైట్ ఇద్దరు కూడా MOU కుదుర్చుకున్నారు. సో దట్ విత్ దిస్ MOU ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని టెక్నాలజీ పరంగా కానీ ఇన్నోవేషన్ విత్ ద ఫైనాన్షియల్ అండ్ రెగ్యులేటరీ ఎకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ MOU కుదుర్చుకోవడం జరిగింది. IFSCA విత్ ద క్యాపిటల్ మార్కెట్ అథారిటీ ఆఫ్ కువైట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 21st and 22nd question. Okay, 22nd. Which company has recently conferred the outstanding public sector undertaking of the year award at the All India Management Association Managing India Awards ceremony? ఇది ఢిల్లీలో జరిగింది. ఈ అవార్డ్స్లో వాట్స్ అవార్డ్స్?
ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ మేనేజింగ్ ఇండియా అవార్డ్ సెరమనీ, ఇది ఢిల్లీలో జరిగింది. ఈ పర్టికులర్ సెరమనీలో ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బెస్ట్ పర్ఫార్మింగ్ పిఎస్యు అంటే దట్ ఈస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఆప్షన్ 3 is the correct answer for this particular question. Okay, right. Simply మన పిఎస్యూస్లో ద బెస్ట్ పర్ఫార్మింగ్ పిఎస్యు లాస్ట్ ఇయర్ ఏది అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. దిస్ ఈవెంట్ ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ మేనేజింగ్. ఓకే, ఐమా, ఏఐఎంఏ. దట్స్ పార్ట్ 2 అండ్ ఫర్దర్ ఆల్మోస్ట్ ఇంకొక 16 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. దోస్ క్వశ్చన్స్ విల్ డిస్కస్ ఇన్ పార్ట్ 3. థ్యాంక్ యూ. చెక్ కేర్ ఎవ్రీబడి. రైట్.